హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్లీనింగ్ అండి. ఈరోజు మొత్తం విండోస్, డోర్స్, మొత్తం మెస్ డోర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తా, చూడండి. కనీసం వారానికి ఒక రోజన్నా ఇలా మనం విండోస్ అన్నీ, డోర్స్ డస్ట్ క్లీన్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఈ నార్మల్ డోర్స్ అనుకోండి, మనకి సింపుల్గానే డస్ట్ క్లీన్ అయిపోయింది. కానీ మెస్ డోర్స్ ఏంటంటే అది మెస్ అంతా చిన్న చిన్నగా ఉండడం వల్ల ఆ డస్ట్ అంతా బాగా పట్టేసి అదంత తొందరగా క్లీన్ అవ్వదు. ఇలా మనం వీక్లీ వన్స్ చేసుకున్నట్లయితే మనకి సింపుల్గా కూడా ఉంటుంది డస్టింగ్. ఆల్రెడీ నేను మొత్తం డస్టింగ్ మొత్తం అన్ని విండోస్, డోర్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఫైనల్గా మొత్తం ఇల్లంతా ఒకసారి తుడిచేస్తే తర్వాత మాప్ పెట్టడమే. మొత్తం అన్ని బెడ్రూమ్స్ అన్నీ కూడా డస్టింగ్ చేసేసాను. డస్ట్ అయితే చాలా వచ్చిందండి. విండోస్ అన్నీ కూడా ఫుల్ డస్ట్ పట్టేసినాయి. మెయిన్ మెస్ డోర్స్ బాగా ఎక్కువ డస్ట్ పట్టేసినాయి. అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు మాప్ పెట్టుకుంటే మొత్తం అంతా క్లీన్. ఆల్రెడీ బెడ్రూమ్స్ 2 మాప్ పెట్టేశానండి. ఇంకా హాల్ ఒకటి పెడితే మాప్ అయిపోయినట్టే. ఆల్రెడీ పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చేసాను కాబట్టి పని కొంచెం తొందరగానే చేసుకోవచ్చు. పిల్లలు ఉంటే కొంచెం అదని ఇదని, అది కావాలి ఇది కావాలి, టీవీ అని అంతా కొంచెం విసిగింపు ఉంటుంది కాబట్టి పని కొంచెం లేట్ అవుతుంది. నేను ఆల్రెడీ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మాపింగ్ కూడా అయిపోయింది. ఫైనల్గా అయితే మొత్తం క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 బెడ్రూమ్స్ కూడా క్లీన్ చేసేసాను. హాలు మొత్తం అంతా వాషింగ్ మిషన్లో ఆల్రెడీ బట్టలు వేసాను, బట్టలు అవుతూ ఉన్నాయి. ఈ లోపు అయితే కిచెన్ స్టవ్, కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్, అవి కూడా క్లీన్ చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ పై అన్ని స్టాండ్స్ తీసేసి కొంచెం లిక్విడ్ వేసి, సోప్ లిక్విడ్ ముందైతే ఇలా క్లీన్ చేసుకుంటాను. వాటర్ ఎక్కువగా పోసి స్టవ్ కడగకూడదు కాబట్టి
ఇలా లిక్విడ్తో ఒకసారి మొత్తం అంతా స్టవ్ అంతా క్లీన్ చేసి తర్వాత మళ్ళీ తడి క్లాత్ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను. ఎక్కువగా వాటర్ పోసి కడుగుతాం వల్ల ఆ వాటర్ అవి ఆ స్టవ్ అవి హోల్స్ ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళిపోవడం వల్ల స్టవ్ తొందరగా పాడైపోతాయి ఫ్రెండ్స్. అందుకోసం ఎక్కువగా వాటర్ పోసి కడగండి. 15 డేస్కి ఒకసారో 1 మంత్కి ఒకసారో వాటర్ పోసి కడుక్కోండి. ఇలా రోజు అయితే ఇలా క్లాత్తో తుడుచుకుంటే చాలు. మొత్తం క్లీన్ చేసుకుని స్టవ్ కింద, స్టవ్ వెనక టైల్స్ మొత్తం అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మ్యూజిక్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఫైనల్లీ మొత్తం అయితే క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం అంతా డస్టింగ్ చేశానేమో. ఆల్రెడీ గొంతు అంతా పెయిన్ వస్తుంది. కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని తాగుతాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.